నిజంగా నువ్వు ఇచ్చిన సలహా పనిచేసింది బ్రో. తను ఈరోజు ఆ తాళిని తీసుకుని తన నిర్ణయాన్ని నాకు చెప్పింది. ఇన్నాళ్ళు ప్రియా తనని అమ్మ అని పిలుస్తున్నా ఎప్పటికైనా సీత పరాయిదే కదా. పొరపాటున తను మా ఇంటి నుంచి వెళ్ళిపోతే ప్రియా ఏమవుతుందోనని ఎంతో భయపడ్డాను. కానీ ఈరోజు సీత పెళ్లి కొప్పుకోవడంతో నా కూతురికి శాశ్వతంగా తల్లి దొరికినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇదంతా నీ వల్లే జరిగింది బ్రో. ఈరోజు సీత పెళ్లి కొప్పుకుంది అంటే కారణం నువ్వు. నువ్వు చేసిన హెల్ప్ నేనెప్పటికీ మర్చిపోలేను. ఇంత చేసిన నువ్వు ఇంకొక్క హెల్ప్ చేయాలి, కాదనవు కదా? ఏంటి బ్రో సమాధానం చెప్పవేంటి? బ్రో, సీతకి తన వాళ్ళంటూ ఎవరూ లేరు. మా ఇద్దరి తరపున స్నేహితుడివి, బంధువ్వి, ఆత్మీయుడివి నువ్వే. అందుకే మా పెళ్లి నువ్వే దగ్గరుండి జరిపించాలి. సీత తరపున సీత మనిషిగా నువ్వే నిలబడాలి. మా పెళ్లికి పెద్దవి నువ్వే కావాలి. మా కుటుంబానికి ఆప్తుడివి నువ్వు. అందుకే ఈ పెళ్లి నీ చేతుల మీదుగా జరగాలని నేను కోరుకుంటున్నాను. చేస్తావు కదా? నాకు చిన్న పనుంది బ్రో, మళ్ళీ కలుస్తాను. సరే. మౌనగానాలు నీవే, పంచప్రాణాలు నీవే. కాలం ముళ్ళ పొడిలో బతుకే పతనమా, దైవం కరుణిస్తే మాదే విజయమా. తాతి, నాని, గ్రాని అందరూ రండి. ఏంటి శామ్, ఎందుకు పిలిచా? ఈరోజు మన ఇంట్లో పండగ. ఆ సంతోషాన్ని మనందరం సెలబ్రేట్ చేసుకోవాలి. అందుకే నా చేత్తోనే ఈ డిషెస్ని రెడీ చేశాను. మీకు ఇష్టమైన వంటలు కూడా చేశాను. అందరం చాలా హ్యాపీగా ఈరోజు భోజనం చేద్దాం. కూర్చోండి, కూర్చోనాని. నేనిక్కడ ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే ఏంటా నవ్వు? అంటే నా ప్రేమని అవహేళన చేస్తున్నావా, లేక నా ప్రేమలో అర్థమే లేదనుకుంటున్నావా? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావో చెప్పు. ఈరోజు నాకు నిజం తెలియాలి. నీ మనసులో నా మీద ఏ ఉద్దేశం ఉందో నాకు తెలియాలి. ప్రేమ గురించి చాలా గొప్పగా చెప్పావు వంశీ. అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఒక నమ్మకం. తను ప్రేమించిన మనిషి తన గురించి తప్ప కలలో కూడా ఇంకొకరి గురించి ఆలోచించదనే నమ్మకం. తను ప్రేమించిన మనిషి తనతో తప్ప జీవితాన్ని ఇంకొకరితో పంచుకోదు అనే నమ్మకం. తను ప్రేమించిన మనిషి తన కోసం తప్ప ఇంకొకరి కోసం బతకదు అనే నమ్మకం. ఆ నమ్మకం ఉంటేనే అది నిజమైన ప్రేమ అవుతుంది. ఆ నమ్మకం నీ దగ్గరుందా? నేను తప్పు చేశాను అని సమంత చెప్పింది. తను నిజం చెప్పింది అని నిరూపించుకోవడానికి ఏవేవో సాక్ష్యాలు చూపించింది. వాటిని నిజమని నువ్వు నమ్మావు. కనీసం ఏం జరిగింది అని నన్ను అడిగావా? అపోహలోని నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. ఆ కోపంతోనే నువ్వు సమంతకి తాళి కట్టావు. తనని నీ భార్యగా స్వీకరించావు. తర్వాత నీకు నిజం తెలిసాక మళ్ళీ నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. నా మీద మళ్ళీ నీకు ప్రేమ పుట్టింది. కానీ ఎలాగో నాకు అర్థం కావట్లేదు. ప్రేమ ఒకసారి పుడుతుంది,
దానికి మరణం ఉండదు, మరచిపోవడం ఉండదు. కానీ నీ విషయంలో అది జరిగింది. ఏ క్షణమైతే నన్ను అవమానించావో ఆ క్షణమే నీ ప్రేమలో నిజం లేదు అని నాకర్థమైపోయింది. అందుకే అప్పుడే ఆ ప్రేమ నాకవసరం లేదు అని నిర్ణయించుకున్నాను. నేను చేసిన తప్పుకి నేనెన్నోసార్లు క్షమాపణలు అడిగాను. ఎంతో బాధపడ్డాను, ఎంతో నరకం అనుభవించాను. నేను మనసిచ్చిన నా వర్ష ఇలా చేసిందేమో అన్న బాధతోనే, ఆ కోపంతోనే సమంత మెల్లో తాళి కట్టాను. కానీ నిజం తెలిసాక సమంత నా దగ్గరికి కూడా రానివ్వలేదు, తన నీడని కూడా నేను తాకలేదు. మరి దాన్ని ఎలా చూడమంటావు? చూడు వంశీ, మనసు అనేది శిలలా ఉండాలి. ఒక్కసారి దాని మీద ఏదైతే రాస్తామో అది శాసనంగా మిగిలిపోవాలి. అంతేకాని ఎవరో చెప్తే చెరిగిపోవడానికి, మళ్ళీ నిజాలు తెలిసాక కొత్తగా రాసుకోవడానికి పనికిరాదు. అందుకే ఏ రోజైతే నువ్వు నా విషయంలో అలా బిహేవ్ చేశావో ఆ రోజే మన ప్రేమలో అర్థం లేదు అని నాకు అర్థమైంది. నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిన మనిషి నేను ఇంకో మనిషిని పెళ్లి చేసుకుంటే ఏమైపోతుందో అని ఆ రోజు నువ్వు నా గురించి ఆలోచించావా? నన్ను ఒక్క మాటైనా అడిగావా? కనీసం నేను చెప్పడానికి ప్రయత్నిస్తే నా మాటైనా విన్నావా? లేదు, నీ నిర్ణయం నువ్వు తీసుకున్నావు. నువ్వు తాళి కట్టింది నాలాంటి ఒక ఆడపిల్ల మెడలో. ఒక్కసారి ఆడపిల్ల మెడలో తాళి పడింది అంటే ఆ మగవాడే తన సర్వస్వం అవుతాడు. ఆ మగవాడే తన జీవితం అవుతాడు. ఆ మగవాడి ఇంటి పేరే తన ఇంటి పేరవుతుంది. తన కుటుంబం అంతా పోయి ఆ మగవాడి కుటుంబమే తన కుటుంబం అవుతుంది. ఆడతని మెడలో తాళి అంటే పసుపు తాడుతో వేసే ముడి కాదు, ఒక జన్మకి వేసే బంధం. ఆ బంధాన్ని నీ ఇష్టం వచ్చినట్టు తెంచేసుకుంటానంటే కుదరదు. ఎప్పుడు నా మీద ప్రేమ ఉంది కాబట్టి నువ్వు ఆ పెళ్ళొద్దన్నావు. అప్పుడు నా మీద నీకు అనుమానం ఉంది కాబట్టి ఆ పెళ్లి చేసుకున్నావు. నువ్వు ఏం చేసినా సరే నువ్వు తాళి కట్టిన అమ్మాయికి న్యాయం చెయ్యాలి. నువ్వు ప్రేమించిన వర్ష ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు సీత మాత్రమే ఉంది. కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం తీసుకుంది. సీతని అనే హక్కు నీకు లేదు. సరే, ఇన్ని రోజుల్లో మొదటిసారి నేను నీ పేరుతో పిలిచాను. సీతగా నీ నిర్ణయం నువ్వు తీసుకోవచ్చు. కానీ వర్షగా నువ్వు నన్ను ప్రేమించావు. నువ్వు నా వర్షవి అన్న నిజం కళ్యాణ్కి చెప్పేస్తాను. అప్పుడు న్యాయం ఏంటో తనే చెప్తాడు. కళ్యాణ్ మాట అంటే నువ్వు వింటావు కదా, ప్రేమని గౌరవించమంటే నువ్వు గౌరవిస్తావు కదా. ఇప్పుడే కళ్యాణ్ అడుగుతాను. సూర్యం, నీతో కొంచెం మాట్లాడాలి. విన్నారా చలపతి గారు? నా శంకర్ నాతో మాట్లాడుతున్నాడు. మొదటిసారిగా నాతో మాట్లాడడానికి వచ్చాడు. ఇప్పటికైనా స్నేహం అంటే ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. ఎన్ని అపార్థాలు వచ్చినా విడిపోవడం అంటూ జరగదు, మర్చిపోవడం అంటూ ఉండదు. రండి.